నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కింజరాజ్. శీతాకాలంలో చిన్న బ్యూటీ టిప్, మనం ఇంట్లో రోజు వాడుకునే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్తోనే ఎర్రపప్పు తీసుకోవాలి. మనకి చలికాలంలో స్కిన్ అనేది పొడిబారినట్టు, పగిలినట్టు, స్నేక్ స్కిన్ లాగా అయిపోతుంది కదా. ఇది యూజ్ చేయడం వల్ల చాలా బాగా రిజల్ట్ వస్తుంది. అదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలి, అదే గ్లాస్తో పచ్చెనగపప్పు, అదే గ్లాస్తో పెసర్లు. మనకి పెసరపప్పు ఉన్నా తీసుకోవచ్చు, పెసర్లు అయినా తీసుకోవచ్చు. అదే గ్లాస్ కాకుండా కొంచెం హాఫ్ గ్లాసు మెంతులు తీసుకోవాలి. ఇవేంటంటే గులాబీ రెక్కలు అనమాట. ఈ పచ్చి పసుపు కొమ్ములు, ఇవేమో ఆరెంజ్ తొక్కలు. ఇవన్నీ ఎండబెట్టి తీసుకోవాలి. వేపాకు, తులసి కడిగి తీసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని వేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, గులాబీ రేకులు, ఆరెంజ్ తొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎండ తగలలేదు కాబట్టి కొంచెం వేడి చేసుకుంటున్నా పొడి పొడిగా రావడానికి. లైట్గా వేపుకుంటే సరిపోతుంది, మాడిపోయేటట్టు వేపుకోవద్దు, లైట్గా జస్ట్ వేపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండ్లో ఈ పప్పులన్నీ కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకోవడం వల్ల పొడి పొడి వస్తుంది, ముద్దలుగా కాకుండా. మాడిపోయేటట్టు వేపుకోకుండా లైట్గా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది ఆపి పట్టుకోవాలి, దానివల్ల పొడి పొడిగా వస్తుంది. మనం వేపుకున్న వేపాకు, తులసి, ఈ ఆరెంజ్ తొక్కలు, గులాబీ రేకులు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఆపి పట్టుకోవడం వల్ల మన గిండిలో పట్టినట్టు వస్తుంది. గిండిలో కూడా ఎక్కువ క్వాంటిటీ అయితే గిండిలో వేసుకోవచ్చు. నేను ఒక చిన్న గ్లాస్తోనే తీసుకున్నాను కాబట్టి మిక్సీలోనే వేసుకున్నా. చూసారా పొడి? ఇది పసుపు కొమ్మలు అనమాట. అవి మిక్సీలో వేసినప్పుడు ఇవి వేయలేదు, ఎందుకంటే అది మా బాబు కోసం తయారు చేసిన. మగపిల్లలకి పసుపు వాడొద్దని అంటారు కదా, అందుకని. చూసారా, పసుపు వేసింది ఒకలాగా, పసుపు వేయంది ఒకలాగా. డిఫరెంట్ కెమికల్స్తో తయారు చేసిన సబ్బులను, లోషన్లను వాడడం కంటే ఇట్లా ఇంట్లో ఉన్న వస్తువులతోనే సున్నిపిండి తయారు చేసుకోవచ్చు. ఒకరోజు తయారు చేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే నెలంతా వాడుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్